మిథున రాశి వారికి ఆదాయం 5 వ్యయం 5గా కనపడుతోంది. అంటే వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోయేలా కనపడుతోంది. రాజపూజ్యం 3 అవమానం 6గా కనపడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శత్రువులు బాగా పెరుగుతారు, లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు బాగా పెరుగుతాయి, అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు బాగా పెరుగుతాయి, వ్యాపార సంస్థలో ఉద్యోగ కార్యాలయాల్లో ఇబ్బందులు బాగా ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. సంఘంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ఈ రాశివారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా వ్యయస్థానంలో గురుడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో కొంచెం వక్రించి మళ్ళీ వ్యయరాశిలో సంచారం చేసినా కూడా మళ్ళీ తిరిగి వ్యవహారం చేస్తాడు. అయితే శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా దశమ, చతుర్థ స్థానంలో సంచరిస్తూ తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అయితే ఈ కారణంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక కొంచెం అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు, ఫలితాలు కనపడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. విపరీతంగా నష్టాలు, కష్టాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా రుణబాధలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాల్లో నష్టాలు, గృహాలు కట్టేటప్పుడు విశేషంగా డబ్బులు ఖర్చు అయిపోవడము, రుణాలు చేయవలసి రావడము, పాత రుణాలు తీర్చలేకపోవడము, ఈఎంఐలు కట్టలేకపోవడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా జరగడము, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం సంతానపరంగా ఆలస్య సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా పని భారం బాగా పెరుగుతుంది. పితృపూర్వక ఆస్తుల విషయాల్లో ఇబ్బందులు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, అన్నదమ్ములతోటి అక్కచెల్లెళ్ళతోటి చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, విదేశీ ప్రయాణాలు చేద్దామనుకునే వారికి వాయిదాలు పడే అవకాశాలు, వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ సమయానికి రాకపోవడము, అలాగే మొండి బకాయిల వల్ల కొంచెం ధన నష్టము కనపడుతోంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అవసరమైన వస్తువులే కొనుగోలు చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం బంగారం మీద పెట్టుబడులు పెట్టినా, భూముల మీద పెట్టుబడులు పెట్టినా బాగా లాభిస్తుంది మీకు. కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారికి, వ్యాపారాలు పెట్టేవారికి బాగా లాభాలు అయితే ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాల విషయంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆర్థికంగా ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. ఈ సంవత్సరం మధ్యవర్తులు నమ్మి మోసపోయే వాళ్ళు బాగా పెరుగుతారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మేవారు కానీ, లేదా కొన్ని రకాల యంత్ర పరికరాలు అమ్మేటటువంటి వారు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం కొంచెం అంతంత మాత్రమైన మార్కులతో ఉత్తీర్ణత, మీరు అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐటీ రంగాల వారు కూడా మిశ్రమ ఫలితం కనపడుతోంది. కులవృత్తులు చేసుకునే వారికి మాత్రం విశేష ధనప్రాప్తి కనపడుతోంది. ఆరోగ్యంలో చిన్న సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడము, బార్డర్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయదారులందరికీ వ్యవసాయ పరంగా శ్రమకు తగ్గ ఫలితం తప్ప విశేష ధనప్రాప్తి అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమైనటువంటి వ్యవసాయ లాభాలే కనపడుతున్నాయి. అలాగే మెడికల్ రంగాల వారికి బాగా లాభాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి కూడా స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఫర్నిచర్ రంగాల వారికి మధ్యస్థ లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి వైరస్ల యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. సిమెంటు, ఐరన్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. టైల్స్, శానిటరీ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫైనాన్స్ రంగాల వారికి అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మోటార్ ఫీల్డ్, టెక్నీషియన్ రంగాల వారికి విశేష లాభాలు కనపడుతున్నాయి. పుస్తకాలు రాసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. హార్డ్వేర్, పెయింట్ రంగానికి సంబంధించిన వారికి కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. నర్సరీ, పూలు, పళ్ళు, క్యాటరింగ్, ఇలాగ ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. తాబీ పనిచేసే వారికి, లేబర్ పనిచేసే వారికి స్వల్ప లాభాలు, కిరాణా, హోల్సేల్ రంగాల వారికి స్వల్ప లాభాలు, ఆహారపు వ్యాపారస్తులందరూ కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యధ బాగా పెరిగే అవకాశాలు, లేదా ఇరుగు పొరుగు వారితో గొడవలు, కుటుంబ కలహాలు, లేదా కొన్ని రకాల వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం స్త్రీలకు ముఖ్య సూచన. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా కనపడుతోంది. మీకు అనుకూలించేటటువంటి రోజులు ఏమిటి అంటే డేట్స్ ఏమిటి అన్నట్టయితే కనుక 1, 8, 10, 16, 19, 23, 28 తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ తారీఖుల్లో ఏదైనా మంచి పనులు ప్రారంభం చేసుకోవడం మంచిది. మీరు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేయడం మంచిది.